తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రుల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కళాకారులు గట్టు వెంకట్రావు, గంజాల రమేష్, చాకటి రవి, రాజలింగు, శంకర్, గోవింద్, శ్రీలత, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుడు వెంకట్రావు మాట్లాడుతూ తమ వేతనాలను 30% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా తాము అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. జిల్లా కళాకారులం. ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గతంలో ఉన్న 24,514 జీతాన్ని 30% PRCతో కలిపి 31,800 జీతం చేసినందుకు ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు సీతక్క గారు, మన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు, అలాగే మా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మరి మామిడి హరికృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఒక్కటే చెప్తున్నాం, మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం 6 గ్యారంటీలు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గూడెం, ప్రతి గడప గడపకు తీసుకుపోవడమే మా బాధ్యత. మరి మా పెంచిన వేతనాలతో పాటు ఇంకా కూడా మాకు మా ఉద్యోగాల్ని పర్మనెంట్ చేసి మాకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి మాకు వేతనం పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాపాలనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ సాంస్కృతిక